బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే అక్కడ మైనారిటీల భద్రతపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా మరో హిందూ యువకుడు జోయ్ మహాపాత్రో దారుణ హత్యకు గురయ్యాడు. మహాపాత్రను తీవ్రంగా కొట్టి అనంతరం విషమిచ్చి హతమార్చినట్లు సమాచారం. కేవలం నెల రోజుల వ్యవధిలోనే 9 మంది హిందువులు హత్యకు గురవడం కలకలం రేపుతోంది. ఈ ఘటనలపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు అక్కడేం జరుగుతోంది? మైనారిటీలకు రక్షణ లేదని భారతదేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం. రేటుగా దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ గారు అందిస్తారు. సార్ చెప్పండి, అసలు మరి బంగ్లాదేశ్ లో హిందువులపై రాచకాలు ఆగడాలు ఆగనే ఆగట్లేదు, మరి దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఎప్పుడైతే బంగ్లాదేశ్ లో అంటే ప్రభుత్వం మారడం కానివ్వండి, ఆ తర్వాత ఇప్పుడు ఎవరైతే ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా బంగ్లాదేశ్ లో మైనారిటీలుగా చెప్పబడే హిందువుల మీద రెగ్యులర్ గా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. ఎవ్రీ టైం కూడా హిందువులను టార్గెట్ చేసుకుంటూనే ఈ దాడులు చేస్తున్న విషయం అర్థమవుతుంది. అందులో ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన జై మహాపాత్రకు సంబంధించిన ఇష్యూ కూడా అలానే కనిపిస్తుంది మనకి. అతను 21 ఏళ్ల హిందూ యువకుడు. ఆయన సునాంగంజ్ అనే జిల్లాలోని తిరైలో ఒక దుకాణానికి తీసుకెళ్లి ఆయన్ని ఎలా అతన్ని కొట్టి ఆ తర్వాత అతన్ని తీసుకెళ్లి అతన్ని విషం ఇచ్చి చంపినట్టుగా కూడా మనకు అనిపిస్తుంది. అతన్ని మ్యాజ్ ఉస్మానీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఆయన నిన్న మృతి చెందిన సంఘటన మనం చూస్తున్నాం. అయితే ఓవరాల్ గా చూస్తే మాత్రం దీన్ని చాలా ప్లాన్డ్ గా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా గతంలో కూడా జరిగిన ఈవెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మొదటగా అయితే మాత్రం ఆయన ఒక అతన్ని డైరెక్ట్ గా బహిరంగంగా కాల్చివేశారు. ఆ తర్వాత ఇంకొక దగ్గర ఏమో మొహం మీద పెట్రోల్ పోసి కాల్చేసిన దగ్గర చూసాం. మొత్తంగా చూస్తే మాత్రం ఈ మధ్య కాలంలో 10 నుంచి 15 హిందువుల హత్యకు సంబంధించిన ఇష్యూస్ జరిగాయని మనకు తెలుస్తుంటే ఇవన్నీ మొత్తం కూడా గత 18 రోజుల్లో 8 మంది 6 మంది, అంతకుముందు 30 రోజుల్లో 11 మంది చనిపోయారని చెప్పి డిసెంబర్ 25లో మాత్రమే దాదాపుగా 51 ఘటనలు నమోదైన విషయం మనకు తెలుసున్న నేపథ్యంలో ఇలా ఒక్కొక్క ఘటన చూస్తుంటే మాత్రం భారతదేశము దీనికి సంబంధించి డిస్కస్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్ లో మనం గతంలో చూసాము హిందువుల మీద దాడులు జరిగాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ దాన్ని దాటి మరి ఇప్పుడు దాడులు చేస్తుందనే విషయం అర్థమవుతుంది. అంతేకాకుండా అంతర్జాతీయంగా కూడా నిరసనలు వెలువడుతున్నాయి. ఏదైతే ఈ అంటే భారత విదేశాంగ శాఖ మంత్రి ఇప్పటికే దానికి సంబంధించి డిస్టర్బింగ్ ప్యాటర్న్ అని చెప్పి కూడా దీన్ని చెప్పడం చేశారు. అంతేకాకుండా యూకే ఎంపీ ప్రీతి పాటిల్ కూడా ఇలాంటి హత్యల్ని ఎట్టి పరిస్థితులను యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదో చెప్పడంతో పాటు ఏ స్టేట్ డిపార్ట్మెంట్ కూడా హ్యూమన్ రైట్స్ సంస్థలు కూడా దీని మీద ఆలోచన వ్యక్తం చేసిన కనిపిస్తుంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ సార్ ఫర్ ద అప్డేట్.